మిత్రులకు నమస్తే. భారత రాజ్యాంగం రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన ఆ రాజ్యాంగంలోని ఆర్టికల్ ప్రకారము మత స్వేచ్ఛ హక్కును మేము కలిగి ఉండగా దాన్ని భంగపరిచే విధముగా సుప్రీంకోర్టు అనేక విధాలుగా ఎస్సీల హోదాను కోల్పోయే విధముగా వారు ఒక చట్టాన్ని రూపొందించారు. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. దాని ద్వారా రాజ్యాంగము మాకిచ్చిన హక్కులను మేము కాలరాసే విధముగా అనేక కుట్రలు జరుగుతూ ఉన్నాయి, అనేకులు చేస్తున్నారు. తర్వాత దీనికి సంబంధించిన దళిత ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ దళిత నాయకులు కానీ వారు మాట్లాడలేదు. కాబట్టి దీని విషయంలో ఎస్సీల హోదాను కోల్పోయే విధంగా ఉందని డాక్టర్ మందకృష్ణ మాదిగ గారు, తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, తర్వాత విశారాధన్ గారు, తర్వాత ఐపీఎస్లు ఐఏఎస్లు చాలామంది ముందుకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు గలవిప్పి మాట్లాడుతూ ఉన్నారు. కానీ రాజకీయ నాయకులు ఎందుకు మాట్లాడట్లేదు? ఓటు హక్కు వచ్చేసరికి దళితుల ఓట్లను వారు కావాలని అడుగుతున్నారు. కానీ దళితుల హక్కులను కోల్పోయే విధంగా ఉన్నప్పుడు వారు నోరు మెదపట్లేకుండా వారి యొక్క రాజకీయ లబ్ధి కొరకే వారు చూస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని అన్ని విధాలు మేము ఖండిస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పును మేము ఖండిస్తూ ఉన్నాం. తరువాత ఇది ఇదివరకే ఆగదు. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఇది రస్తారోకోలు కానీ అనేక విధాలుగా రోడ్డు దిగ్బంధం చేయడం కానీ జరుగుతాయని హెచ్చరిస్తూ ఉన్నాం. అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ప్రెస్ మీట్ వాళ్ళందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటున్నా. నేటి పరిస్థితులను గురించి నేను కొన్ని విషయాలు మీకు తెలియచేయాలని చెప్పి నేను ఇష్టపడుతూ ఉన్నాను. వీటి వల్ల మన యొక్క దేశం యొక్క సుప్రీంకోర్టు దళిత క్రైస్తవులను గురించి దళితులు క్రైస్తవ మతాన్ని పుచ్చుకుంటే యేసుక్రీస్తును అంగీకరిస్తే దళితులకు సంబంధించినటువంటి హక్కులు కోల్పోతారని, వాళ్ళు దళితులుగా ఉండరని, వాళ్ళు బీసీసీలోనికి వెళ్ళిపోతారు, దళితులకు సంబంధించినటువంటి హోదా ఏదైతుందో అది రద్దవుతుందని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. దానికి అయ్యా మేము తెలియజేస్తున్నా. నా పేరు ప్రభాకర్ పాస్టర్, బాల్కొండ నియోజకవర్గం ప్రెసిడెంట్ను, నిజామాబాద్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం. ఒక దళితుడు మాత్రం క్రైస్తవ మతాన్ని పుచ్చుకుంటే ఆయనకున్నటువంటి హక్కులన్నీ కోల్పోతాయని చెప్పి ఇటీవల ఆ యొక్క సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. నేను అడుగుతున్నా, మన భారతదేశంలో 6,000 చిల్లర కులాలు ఉన్నాయి. అందులో ఓసీలు యేసుక్రీస్తును అంగీకరిస్తే ఆ వ్యక్తి ఓసీగానే ఉంటున్నాడు. బీసీలు ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముకుంటే ఆ వ్యక్తి బీసీగానే ఉంటుండు. ఒక ఎస్టీ సోదరుడు యేసుక్రీస్తును నమ్ముకున్నందుకు ఆయన కూడా ఎస్టీగానే ఉంటుడు. తనకు వచ్చినట్టు హోదా తనకుంటుంది, తనకు వచ్చినటువంటి హక్కులు తనకు దక్కుతున్నాయి. కేవలం ఒక దళితుడు మాత్రమే క్రిస్టియన్గా మారితే ఆయన హక్కులు ఎట్లా కోల్పోతాడు? ఒకటి. రెండవది ఏంటంటే, వీళ్ళ క్రైస్తవులు అనేటటువంటి వాళ్ళు మన దేశానికి చేసినటువంటి నేరం ఏంటిది? అసలు మతానికి కులానికి సంబంధం ఏమిటి? ఒక దళితుడు క్రైస్తవుడుగా మారితే ఆయనను ఒక దళితుడు అంటున్నారు, కానీ ఓసీ అంటలేరు, బీసీ అంటలేరు, ఎస్టీ అంటలేరు. కాబట్టి ఎక్కడ పోయినా ఒకవేళ తన జీవితంలో ఒక తీరు మారుతుండొచ్చు. గత కాలం మనిషి చెడ్డవాడై ఉంటే తన విధానాలు మార్చుకుంటే మంచి ప్రవర్తన గలవాడు అవుతుండొచ్చు, కానీ తన కులాన్ని మాత్రము మారదు. ఆ వ్యక్తికి ఒక ఓసీ కూతుర్నిచ్చి పెళ్లి చేయలేరు, ఆ వ్యక్తికి బీసీకి సంబంధించినటువంటి అమ్మాయిని ఇయ్యరు, బీసీలు ఈ ఎస్సీకి సంబంధించినటువంటి అమ్మాయిని వాళ్ళు చేసుకోలేరు. ఎక్కడ కూడా జరగదు. అది ఎక్కడైనా కూడా గదే ఉంది. దయచేసి మేము కూడా భారతీయులమే. మేము అమెరికా నుండి కానీ లండన్ నుండి కానీ జపాన్ నుండి వచ్చినటువంటి వాళ్ళం కాం. మేము ఈ దేశంలో పుట్టినటువంటి వాళ్ళం. క్రైస్తవులమైన మేము భారతీయులం. భారత గడ్డ మీద పుట్టినటువంటి మేము భారతీయులం. అయితే మీరు ఇచ్చినటువంటిది ఏదైతే ఆర్డర్స్ ఉందో దాన్ని వెనక్కి తీసుకొని ఆలోచించి దళిత క్రైస్తవులు దళితులకు ఉన్నటువంటి హక్కులు ఏవైతున్నాయో అవన్నీ తిరిగి మాకు చెందులాగున దాని విషయాల్లో తిరిగి మీరు ఆలోచించవలసిందిగా మేము దీన్ని కోరుతున్నాం. ఇప్పటి వరకు ఏదైతే నిర్ణయం సుప్రీంకోర్టు తీసుకున్నదో
అయితే సుప్రీంకోర్టు మాత్రమే తీసుకునేది, దాని వెనకాల రాజకీయ కుట్ర ఉన్నదని చెప్పి మాకు అర్థమవుతుంది. దేవుడు అనేవాడు ఉన్నాడు, పైనుండి తప్పకుండా చూస్తూ ఉంటాడు. పేదల పక్షాన దేవుడు తప్పకుండా కార్యం చేస్తూ ఉంటాడు, వాళ్ళ పక్షాన తప్పకుండా యుద్ధం చేస్తూ ఉంటాడు. దాని విషయాల్లో మాకు భయమేం లేదు. ఈ మధ్య మందకృష్ణ మాదిగ అన్నగారు, ఆర్ఎస్ ప్రవీణ్ అన్నగారు, ఇంకా కొంతమంది నాయకులు, విశారదన్ అన్నగారు, చాలామంది గొప్ప గొప్ప నాయకులు దీంట్లో అన్యాయం జరుగుతుందని చెప్పేసి దళిత క్రైస్తవుల పక్షంన వారు మాకు చేతనిచ్చి, మాకు ధైర్యాన్ని ఇచ్చి, ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ యొక్క తీర్పు అది తప్పు అని చెప్పి ఖండించే దానికి సవాలుగా నిలబడినందుకు అన్న మీకు చాలా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒకటి ఉంది, మండలంలో ఒక యూనియన్ ఉంటుంది, యూనియన్కి ఒక ప్రెసిడెంట్ ఉంటుండు. బాల్కొండ నియోజకవర్గం అనేది ఒకటి ఉంటుంది, దానికి బాల్కొండ నియోజకవర్గం ప్రెసిడెంట్గా నేనుంటున్నా. దీని విషయాల్లో హైకోర్టు కూడా దయచేసి 2 చేతులెత్తి మేము దండం పెట్టి చెప్తున్నాం, దాన్ని మీరు వెనక్కి తీసుకోండి. దళితులకు సంబంధించినటువంటి హక్కులు ఏవైతున్నాయో దళిత క్రైస్తవులకు మాకు తిరిగి కల్పించాలని మేము కోరుకుంటున్నాం. మధ్యలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు దళితులమైన మహిళ చాలా అన్యాయం చేసినట్టు మాకు కనబడుతుంది. ఎందుకంటే మతం మార్చేంత మాత్రాన ఆ యొక్క దళితుడు ఆకాశం నుండి మరి రూపాల బండల్స్ వాడి మీద పడై, లేకపోతే ఆకాశం ఏదో మరి ధనానికి స్వీకరించేటువంటి అవకాశం కూడా ఉండదు. కనుక మతం మారినంత మాత్రాన ఆ యొక్క సర్టిఫికెట్ అనేది కానీ వాళ్ళని మార్చి వాళ్ళని ఏదో వారి మీద చిన్నచూపు చూసి వారిని హీనపరచాలని, ఎవరు యేసుప్రభువుని నమ్ముకోవద్దన్నటువంటి దురుద్దేశంతో ఈ యొక్క న్యాయాధిపతులు చేసినటువంటి కుట్ర అయి ఉంటుందని మాకు బాగా తెలుస్తుంది. కనుక మేము కూడా భారతీయులమే, మాకు భారతదేశంలో ఉంటున్నాం కనుక మాకు కూడా భారతదేశంలో మత స్వేచ్ఛ ఉంది. ఒక పౌరుడు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు. మతాన్ని స్వీకరించేంత మాత్రాన కులం మారదు కదా, అది మన భారత రాజ్యాంగంలో ఉంది. ఉన్నప్పటికి కూడా న్యాయాధిపతులు అది తప్పుగా మరి చిత్రీకరించి మాకు చాలా అన్యాయం చేశారు, మాకు చాలా ద్రోహం చేశారు. క్రైస్తవులు మేము రాజ్యాంగాన్ని మేము కూడా గౌరవిస్తున్నాం, అదే దేశ చట్టాలను మేము పాటిస్తున్నాం, ఇతర మతాలను మేము గౌరవిస్తున్నాం. మతం పేరుతో ఎవరిని మేము ద్వేషిస్తలేం. ఐక్యతను కాపాడుతున్నాం, ఐక్యతను ప్రేమిస్తున్నాం, పన్నులు చెల్లిస్తున్నాం, ఓటక్కును వినియోగించుకుంటున్నాం, ప్రజాశాంతిని కూడా మేము కోరుతా ఉన్నాం. కనుక క్రైస్తవులు మాకు జరిగేటువంటి ఈ అన్యాయం చాలా ఘోరమైంది, చాలా దుఃఖకరమైంది. ఒక ఎదుటి వ్యక్తిని ఈ రీతిగా మీరు దుఃఖపెట్టి, కష్టపెట్టి, బాధపెట్టి మీరు సాధించేది ఏం లేదు. కనుక మతం మారినంత మాత్రాన మాకు హక్కులు రావాల్సిన హక్కులను మీరు తొలగించడం ఇది చాలా బహుఘోరమైంది, అన్యాయమైంది. కనుక అలా మీరు చేయకుండా దయచేసి తిరిగి చట్టాన్ని మార్చి మాకు న్యాయం జరిగిస్తారని ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి ప్రధాన నాయకులను కోరుతా ఉంటున్నాం. ప్రత్యేక సందర్భం ఏంటంటే ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దళిత క్రైస్తవుల ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా అది ఇవ్వడం అయితే జరిగింది. యాక్చువల్గా అది రాజ్యాంగ విరుద్ధం అని అయితే మేము భావించడం జరుగుతుంది. ఎందుకంటే ఆర్టికల్ 25 ప్రకారంగానైతే మత స్వేచ్ఛ దాన్ని తుంగల తొక్కడమే. ఈ విధంగా ఇవ్వడం అయితే అసలు దళిత క్రైస్తవులకు తీరని నష్టంగా అయితే మేము భావించడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అట్లాగే నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఇచ్చిన ఈ తీర్పునైతే సుప్రీంకోర్టు పునః పరిశీలించాలని అయితే మేము కోరుకుంటున్నాం. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా, తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగానైతే చాలామంది పెద్ద పెద్ద మేధావులు కూడా ఈ విషయంలో వాళ్ళు ముందుకు రావడం జరిగింది. కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పును పునః పరిశీలించాలని అయితే మేము ఈ సందర్భంలో అయితే కోరుచున్నాం. అట్లాగే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, దళిత క్రైస్తవుల యొక్క రక్షణలను కూడా వాళ్ళు గుర్తించాల్సిందిగా కూడా మేము ఈ సందర్భంలోనైతే కోరుకోవడం జరుగుతుంది.